హాయ్ ఆల్. సో మనం ఇప్పుడు చేస్తుంది ఏంటంటే చీజ్ ఎగ్ ఆమ్లెట్ అనమాట. సో ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అండ్ కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు అండ్ ఎగ్ కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కొంచెం బీట్ చేయాలన్నమాట. మిక్స్ చేయాలి. మంచి మిక్స్ అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టేసేసుకొని దాంట్లో పీస్ ఆఫ్ బటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఈ మిక్స్ అనేది ఉంది కదా అది దీంట్లో స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ప్యాన్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై అవుతుంది కదా, ఫ్రై అయిన తర్వాత మనం ఏంటంటే చీజ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేసుకొని అది ఇంకొంచెం ఫ్రై అయ్యాక మనం ఉల్టా వేసేసుకోవాలి. మళ్ళీ అది ఉల్టా వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయినాక మనకి ఏంటంటే క్రిస్పీనెస్ అండ్ టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఆమ్లెట్ తిప్పేసుకున్నాం కదా, తిప్పేసుకున్న మళ్ళీ ఇప్పుడు నేను చూపిస్తాను చీజ్ పెట్టిన సైడ్ ఎలా ఉంది అనేది. చీజ్ ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనకి చీజ్ పీసెస్ ఉంటాయి కదా తురిమేసుకొని అయినా వేసుకోవచ్చు, లేదు ఇదే షీట్ కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు.